టీడీపీ ప్రచారం కోసం 50 కార్లు కొనుగోలు చేశారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం 50 కార్లని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. సో వీటికి సంబంధించిన ఈ విషయం సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా నిజంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఇన్ని రకాలు చేశారా అంటూ మరి ఎంతగానో షాక్లో ఉన్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఆ కార్లకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారింది. సో రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్లో ఉన్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఇంత అద్భుతమైనటువంటి పని చేస్తుండడం చూసి అందరూ కూడా ఎంతో షాక్గా ఉన్నారు. అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో రావడం చాలా సంతోషం అంటూ చెప్తున్నారు. మరి ఆయన వచ్చి ఏం చేస్తారు, ఎలా చూడబోతున్నారు లాంటి విషయాలు ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారబోతోంది. సో ఈ సందర్భంగా అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని మరి ఎంతగానో మరి ఆనందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఆస్కార్ వరకు సాధించారు. ముందు ముందు ఇంకా మరింతగా చేస్తారు. తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి ఏకంగా భారీ ప్రయత్నాలే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతో ఎమోషనల్గా మారుతున్నారు. సో వీటికి సంబంధించి ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసినటువంటి ఆ కార్లకి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వాటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో వస్తారని తెలుస్తోంది.